times flood, 3 months రెగ్యులర్ ఫ్లడ్ ఉంటుంది. 3 times మంత్స్ ఫ్లడ్గా ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అనమాట. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ దొరకడం వాళ్ళకు ప్లస్ వాటర్ దొరకదు, సేఫ్ వాటర్ దొరకదు. చూడడానికి ఎక్కడైనా వాటరే ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది వాటర్ బోర్న్ డిసీజెస్ చనిపోతున్నారు అనమాట. సో లాస్ట్ టైం మేము గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి ప్రజెంటేషన్ చేసామన్నమాట. ఒకటి పైలట్ బేస్గా ఒక 1 month కోసం మేము రన్నింగ్ చేసి మరీ చూపించామన్నమాట. సో దెన్ దే ఆర్ గివెన్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఏపీలో లేదు, ఇప్పుడు ఓన్లీ వెస్ట్ బెంగాల్ కోసం ఇచ్చాము ఇప్పుడు. సో ఇది మేము 10 million పాకెట్స్ మేము తయారు చేయాలి దీంతో. అంటే 1 crore పాకెట్స్ కూడా చేయాలన్నమాట ఇన్ 3 years లోపల. ఒకవేళ ఎక్కువైతే 1 crore కన్నా అంటే ఫ్లడ్ మూమెంట్ మళ్ళీ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పాకెట్స్ ఇస్తాం. దట్ ఈస్ ద ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. ప్యాకెట్ క్వాంటిటీ 1/2 liter అనమాట. ఒక పాకెట్ 1/2 liter వస్తుంది. సో 5,000 పాకెట్స్ per hour వస్తుంది అనమాట ఇందులో. మీరు ఎలా చేస్తారండి? ఫ్లడ్ వాటర్లో డైరెక్ట్ వెహికల్ పెట్టేసి లోపల వెహికల్ ఎక్కడైతే ఫ్లడ్ వస్తుంది అనుకోండి, కింద వాటర్ ఉంటే వెహికల్ పక్కన వాటర్ ఉంటే చాలు, ఒక పంపిస్తాం లోపల. జనరేటర్ ఉంటుంది ఇందులోనే, పవర్ అవసరం లేదు ఏమి, ఎందుకంటే ఫ్లడ్లో పవర్ కూడా ఉండడం కష్టం. సో జనరేటర్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో ఇమీడియట్లీ అనమాట ఎక్కడైతే పక్కల వాటర్, ఎటువంటి వాటర్, జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనకు వాటర్ ఏమైనా అవసరం ఉన్నది హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి వాటర్ తీసుకోవచ్చు. గణేష్ నిమజ్జనం రోజు ఒక 10 లక్షల మందికి మనం వాటర్ ప్యాకెట్లు ఇవ్వాలనుకోండి, బయటకు వెళ్ళి పైప్ లైన్ తీసుకోవడానికి కష్టం. డైరెక్ట్ హుస్సేన్ సాగర్ వాటర్ తీసుకొని మనం దీన్ని ప్యూరిఫైడ్, అంత క్వాలిటీ వస్తుంది అనమాట.